నా పేరు నోముల ప్రసాద్. నా వయసు 71. నా భార్య నోముల శ్రీలత. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. మాది వరంగల్, తెలంగాణ. మా అబ్బాయి, ఒక అమ్మాయి, ఇద్దరు యూఎస్లో ఉంటారు. మీరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకున్నారు? ఈ ప్రక్రియలో మీకు ఎవరు సహాయం చేశారు? నేను స్టార్ హెల్త్ 2011లో నాలా ఓంప్రకాష్ దగ్గర తీసుకున్నాను. నాకు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చిందంటే, మా యొక్క మిత్రులు, ఫ్రెండ్స్ చాలామంది స్టార్ హెల్త్లో జాయిన్ అయినరు. వాళ్ళ క్లెయిమ్స్ కూడా చాలా ఈజీగా, సులభంగా వచ్చినాయి. దాన్ని చూసి నాలో ఎంకరేజ్మెంట్ వచ్చి నేను అప్పుడు నాలా ఓంప్రకాష్ను కాంట్రాక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా నేను అందులో జాయిన్ అయినాను. కాబట్టి నాకు స్టార్ హెల్త్లో చాలా నమ్మకంగా హెల్త్ ఇష్యూస్ కూడా ఏం ప్రాబ్లం లేవు, అంటే క్లెయిమ్స్ కూడా ఈజీగానే వచ్చినాయి. కాబట్టి స్టార్ హెల్త్లో నాకు చాలా సంతోషం. ఇప్పటి వరకు మీరు ఏవైనా క్లెయిమ్స్ చేశారా? నేను స్టార్ హెల్త్లో ఫస్ట్ క్లెయిమ్ 2016లో ఎడమ కన్ను కాంటాక్ట్ లెన్స్ తీసుకున్నాను. అది ఫస్ట్ క్లెయిము. తర్వాత 2018లో రైట్ ఐ తీసుకున్నాను. 2022లో నీ రిప్లేస్మెంట్, ముఖాలు మార్పిడి. అప్పుడు కూడా నాకు ఖర్చు 2,30,000కు 100% క్లెయిమ్ వచ్చేసింది. దాని తర్వాత 2024లో స్టంట్స్, హార్ట్ ప్రాబ్లం వల్ల స్టంట్లు పడినాయి. ఇంటిలోనే ఉన్నాను. అప్పుడు నాకు కొంచెం హార్ట్ సిమ్టమ్స్ ఏర్పడినాయి. ఇమ్మీడియట్లీ నేను హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళానండి. అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి స్టెంట్స్ వేయాలని చెప్పినారు. వాళ్ళు అక్కడ నాకు 4 స్టెంట్లు వేశారు. ఆ స్టార్ హెల్త్ ద్వారా నాకు తర్వాత క్లెయిమ్ వచ్చింది. ఆ క్లెయిమ్ కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీ అభిప్రాయం ప్రకారం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమైంది? స్టార్ హెల్త్ అనేది ఈరోజు కామన్గా ప్రతి ఒక్క సభ్యునికి అవసరం. ఎందుకంటే కామన్ సభ్యుడు ఎక్కువ డబ్బులు కట్టలేడు. ఎగ్జాంపుల్, నేను ఒకటేసారి నీ రీప్లేస్మెంట్ అప్పుడు 2,30,000 పే చేయాలంటే నేను రిటైర్డ్ ఉద్యోగాన్ని, నాకు పెన్షన్ లేదు. స్టార్ హెల్త్ ద్వారా నాకు 2.3 వచ్చినాయి. కాబట్టి చాలా సంతోషం అనిపించింది నాకు. దాని తదనంతరం కూడా స్టంట్లు పడినప్పుడు కూడా నాకు ఆ క్లెయిమ్ రావటం నాకు చాలా హెల్ప్ జరిగింది. ప్రతి ఒక్కరికి ఈరోజు సమాజంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా అవసరం. ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీ కానీ, కామన్ సభ్యుడు కానీ ఈ రోజుల్లో హాస్పిటలైజేషన్ బిల్ పే చేయడం చాలా కష్టం. అందు గురించి మీరు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ హెల్త్ ద్వారా జాయిన్ కాండి. మామూలుగా ఎట్లా ఉందంటే, ఏ టైంలో ఏజ్ తోటి కూడా సంబంధం లేకుండా ఎవరికి ఏ సమస్య వస్తుందో మనకు తెలియదు, ఏ టైంలో ఏ సమస్య వస్తుందో తెలియదు. కాబట్టి మామూలు చిన్న వయసు నుంచి ఎలిజిబిలిటీ వచ్చినప్పటి నుంచి చివరి దశలో కూడా ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఒకటేసారి డబ్బులు ఆర్థికంగా లార్జ్ అమౌంట్ పెట్టుకోలేము. కామన్ సభ్యులకు చాలా ఉపయోగం ఇది. డబ్బు ఉన్న వాళ్ళు తప్పకుండా భరించుకోగలుగుతారు. రిటైర్డ్ ఎంప్లాయీ కానీ, సామాన్య సభ్యుడు కానీ ఈరోజు హాస్పిటల్ బిల్లు పే చేయలేని స్తోమత ఉన్నది. కాబట్టి నాకు ఈ క్లెయిమ్స్ రావటం వల్ల చాలా ఉపయోగం జరిగింది, ఆర్థికంగా చాలా ఉపయోగం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో తీసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు, లేదా వారికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నారు? స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా నా కుటుంబానికి, నాకు చాలా ఉపయోగం జరిగింది. ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ చాలా సంతోషం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు స్టంట్లు పడిన తర్వాత నా ఆరోగ్యం కుదుటగానే ఉన్నది. నా పనులు నేను చేసుకుంటున్నా. బజార్కి వెళ్తా, వాకింగ్కి వెళ్తా. నేను అప్పుడప్పుడు మా పిల్లవాళ్ళ దగ్గరికి యూఎస్ కూడా పోయి రావడం జరుగుతుంది. దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు ఆరోగ్య సమస్యలు ఏమి లేవు. నాకు నాలా ఓంప్రకాష్ కూడా నాకు రిస్క్ లేకుండా సర్వీస్ చేసిండు. అతనికి కూడా ధన్యవాదాలు. స్టార్ హెల్త్ కూడా ఇన్సూరెన్స్కు ధన్యవాదాలు.